ఈ వీడియో ఈలాన్ మస్క్ గురించేనండి. అది విస్కాన్సిన్ ఎన్నికలకి కనెక్షన్ ఇంపార్టెంట్. కానీ ఈలాన్ మస్క్ ప్రభావం రాజకీయాల మీద ఎలా ఉంది, మున్ముందు ఎలా ఉండబోతుంది అనే మీద కొంత దీర్ఘాలోచన ఇందులో చేయబోతున్నాను. అలాగే దేర్ ఆర్ ఫన్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్. వాచ్ టిల్ ది ఎండ్. ఈ ఏప్రిల్ 1న విస్కాన్సిన్ రాష్ట్రంలో సుప్రీం కోర్టుకి ఎలక్షన్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన హెడ్లైన్స్, fresh headlines. The Wisconsin Supreme Court vote is getting national attention and millions from Musk. Elon Musk $26 million పెట్టాడు ఈ ఎలక్షన్లో ఒక సుప్రీం కోర్టు. సో ఈలాన్ మస్క్ ఈ ఎలక్షన్లో విస్కాన్సిన్ సుప్రీం కోర్ట్ ఎలక్షన్ కోసం $26 million పెట్టాడు. విస్కాన్సిన్ చరిత్రలోనే ఇది హైయెస్ట్ అట. ఇది ఎంత ఖర్చు పెడతాం అనేది. ఆ పైన ఈ గివ్స్ అవే ఈ వీకెండ్ $1 million చెక్లు 2 ఇచ్చాడు ఇద్దరికి. ఆ ఒక ఈవెంట్ పెట్టి అందులో $1 million చెక్స్ ఇచ్చాడు 2. ఇది ఇంపార్టెన్స్ ఎందుకంటేనండి, రిపబ్లికన్స్ లో అందరు చెడ్డవాళ్ళని నేను అన్ను. రిపబ్లికన్ కాంగ్రెస్ మెన్ కానీ సెనేటర్స్ కానీ వీడికి భయపడుతున్నారు. ఈలాన్ మస్క్ భయపడి ఏమంటున్నాడు, నేను ప్రైమరీ చేస్తాను. ఆ సీట్లో నిలబడాలంటే వాళ్ళు పోటీ పడాలి. అదే ప్రైమరీ. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు పోటీ పడి అందులో గెలిచిన వాడికి యాక్చువల్ ఎలక్షన్లో వెళ్తారు కదా. నార్మల్గా ఏంటంటే ఆ ప్రైమరీలో పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంటుంది. అసలే అమెరికాలో ఎలక్షన్లో పార్టిసిపేషన్ తక్కువ. ప్రైమరీలో మరీ హార్డ్ కోర్ పార్టీ లాయలిస్టులు వచ్చి ఓటు చేస్తారు. అందుకని చెప్పి అక్కడ ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా సులువు. ట్రంప్కి ఎదురు తిరిగిన వాళ్ళ మీద పోటీ పెట్టి వాళ్ళకి ఎంత ఖర్చు అయితే అంత నేను పెడతానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు అందరికి. అందుకని భయపడి వస్తున్నారు. వీడికి భయపడి వస్తున్నారు. ఈ సౌత్ ఆఫ్రికన్ బిలియనియర్కి వీడికి భయపడి వస్తూ ఏం అనలేక కూర్చున్నారు. ఈ విస్కాన్సిన్ ఎలక్షన్లో కానీ అతని మనీ ఇన్ఫ్లుయెన్స్ లేదన్నాక వాళ్ళకి కొంచెం ధైర్యం వస్తుంది. అప్పుడు కొంచెం ఎదురు తిరుగుతారు. ఐఎమ్ హోపింగ్ దట్ విల్ హ్యాపెన్. వన్ కెన్ హోప్. బై ద వే అండి, ఇలాన్కి విస్కాన్సిన్లో ప్రజలు ఇలా స్వాగతించారు. ఈ రైట్ వింగ్ ప్రాపగాండిస్టులు అందరూ ఉన్నారు చూసారా, ఇంక్లూడ్ ఈలాన్ మస్క్. వీళ్ళందరికీ ఏంటంటే జార్జ్ సోరోస్ ఒక బీటప్ హార్స్. జార్జ్ సోరోస్ ఎలక్షన్లు కొనేస్తున్నాడు అది ఇది అని చెప్పి అసలు భూతంలాగా చేస్తారు. సో జార్జ్ సోరోస్ యాంటీ టెస్లాకి ఫండ్ చేస్తున్నాడు అని చెప్పి చాలా చోట్ల చెప్పాడు. నిన్న విస్కాన్సిన్ లో జరిగిన మీటింగ్ లో కూడా తను హెక్కలు చేస్తుంటే ఇలా అన్నాడు. The federal government, like shocking, really. It's insane. Yeah, it's really wild. So, like, I mean, it was inevitable that at least a few Soros operatives would be in the audience. Give my regards to George. Say hi to George for me. It's inevitable that a few Soros operatives will be in the audience. Say hi to George Soros, that is. Let us see. సరే చూద్దాం ఏ బిలియనియర్ ఏ పార్టీకి ఎంత డబ్బులు ఇస్తున్నారు. ఈలాన్ మస్క్ $291 million. రెడ్ అంతా రిపబ్లికన్ పార్టీకి బిలియనియర్స్ ఇచ్చిన డబ్బులు. రెడ్ బార్స్. బ్లూ బార్స్ డెమోక్రాటిక్ పార్టీకి బిలియనియర్స్ ఇచ్చిన డబ్బు ఇచ్చాడు. ఈ లిస్ట్ లో జార్జ్ సోరోస్ లేడు, కానీ అతను మాత్రం పంచింగ్ బ్యాగ్. వీళ్ళకి కెటమీన్ అనేది ఒక భయంకరమైన డ్రగ్. నేను చేసిన అదర్ వీడియోలో చెప్పాను. 10 టాప్ 10 డేంజరస్ డ్రగ్స్ లో కెటమీన్ ఉంది. హీఈస్ అన్ అబ్యూజర్ ఆఫ్ కెటమీన్. కెటమీన్ ఇండ్యూస్డ్ డెల్యూజన్స్ అండ్ పారనోయా. ఐదర్ people are ganging up against Tesla to hurt him. Actually, it is true. People are protesting to hurt him. And Tesla stock price పడటానికి కారణాలు అవే. కానీ వెనకాల జార్జ్ సోరోస్ లేడు, గుడ్డు లేదు. One more thing he said about the same similar delusion. ఈ విస్కాన్సిన్ ఎలక్షన్ కి ఈ బర్త్ రేట్ కి ఇలాంటి డెల్యూజన్స్ అన్ని కలిపి ముడిపెట్టి ఫ్యూచర్ ఆఫ్ వెస్టర్న్ సివిలైజేషన్ ఎట్ స్టేక్ అన్నాడు. Just how important it is
They think it's just some kind of judicial thing that's not that important. But what's happening on Tuesday is a vote for which party controls the U.S. House of Representatives. That is why it is so significant. And whichever party controls the House, it to a significant degree controls the country, which then steers the course of Western civilization. So it's like, I feel like this is one of those things that may not seem that it's going to affect the entire destiny of humanity, but I think it will. The destiny of humanity hinges on Wisconsin's Supreme Court election, because whichever party controls the Congress, the whole thing, humanity, blah, blah, whatever. So this is another side effect of ketamine abuse. ఈ విస్కాన్సిన్ ఎలక్షన్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి గెలుస్తుందో నేనైతే చెప్పలేను. కాకపోతే టు సమ్ ఎక్స్టెంట్ ద స్టేక్స్ అబౌట్ ఈ విస్కాన్సిన్ సుప్రీం కోర్ట్ ఎలక్షన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ముఖ్యంగా విస్కాన్సిన్ రాష్ట్రంలో వాళ్ళకి ముఖ్యంగా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ జెర్రీ మ్యాండరింగ్ బాస్కెట్ కేసు విస్కాన్సిన్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటు చూస్తే నియర్లీ 50-50 ఉంటాయి. కానీ వీళ్ళు చేసిన ఈ జెర్రీ మ్యాండరింగ్ వల్ల కంగ్రెషనల్ డిస్ట్రిక్ట్స్ హైలీ ఫేవరబుల్ టు రిపబ్లికన్స్కి ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, సంథింగ్ లైక్ 70% రిపబ్లికన్ కాంగ్రెస్ మెన్, 30% డెమోక్రాటిక్, అలా డిస్ట్రిక్ట్స్ విభజించారు. ఇప్పుడు ఈ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి గెలిస్తే డెమోక్రాటిక్ మెజారిటీ ఉంటుంది, అంటే ఆ జెర్రీ మ్యాండరింగ్ కొంత రివర్స్ చేయగలుగుతారు. అది రివర్స్ చేయగలిగితే అక్కడి నుంచి ఎక్కువ మంది డెమోక్రాటిక్ కాంగ్రెస్ మెన్ ఇక్కడ యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి వస్తారు. అది అతని భయం. It's a genuine fear if you're a Republican, right? But also you have to realize ఆ gerrymandering అనేది లీగల్ గానే చేశారు. Is that the right thing to do? The most important implication of this Wisconsin election ఏంటంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కానీ ఓడిపోతే, ముఖ్యంగా ఎక్కువ మార్జిన్తో ఓడిపోతే, ఈలాన్ మస్క్ ఇన్ఫ్లుయెన్స్ పడిపోయినట్టే. అప్పుడైనా కొంచెం కాంగ్రెస్లో ఉన్న రిపబ్లికన్స్, కాంగ్రెస్ మెన్ కానీ సెనేటర్స్ కానీ వాళ్ళకు వెన్నెముక వచ్చి మస్క్కి, ట్రంప్కి ఎదురు తిరుగుతారన్న నమ్మకం నాకు. ఫైనల్గా క్యారోలైన్ లెవిట్, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ, రోజు అని ర్యాపిడ్ ఫైర్తో నాన్ సెన్స్ చెప్పగల 27-year-old ఇన్ అ వెరీ హై పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్ ప్రస్ఫుటంగా క్రాస్ పెట్టుకుంటుంది. అందుకని అక్కడ సర్కిల్ చేసి పెట్టారు. షీ వాంట్స్ టు టెల్ షీఈ్ ఎ క్రిస్టియన్. క్రిస్టియన్స్ చాలా మంది క్రాస్ పెట్టుకుంటారు, కానీ అదొక ప్రదర్శన. ఈవిడు వచ్చేసరికి సో మెనీ జోక్స్ అబౌట్ హర్. ఈ కమెడియన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందంటే యాక్సెంట్ కానీ మేనరిజమ్స్ కానీ. షీ కంబైన్డ్ క్యారోలైన్ లెవిట్, ఈలాన్ మస్క్ and that cross. Beautiful. Like I said, President Trump is doing exactly what he promised the American people that he would do, which is buy Greenland. And you know what's going to lower grocery prices once we have Greenland secure as a part of our portfolio? I mean, our great nation. We are looking into every avenue possible, and really, truly, Greenland should be grateful that they're a part of the conversation to be purchased. I mean, acquired. I mean. క్యారెట్లు క్రాస్ లాగా పెట్టుకొని just I don't know, I'm having too much fun today. Brought into our great nation by our deal maker in chief, President Trump. Caitlin, literally am looking this way. You're here, I'm here. Focus. You talk about Elon Musk saying that he would pay 2 people $1 million to vote in Wisconsin? Yes. You people all seem to be obsessed with Elon Musk. Elon Musk is a patriot. Elon Musk is somebody who is out of the generosity of his own heart and his own wallet decided that he would reward people for knowing about special elections. Guys, this is not new. People get incentivized to vote all the time, and frankly, it's upsetting and insulting that you people don't understand the way that the system works. And if you were so appalled by people offering and giving away money, then where were you when Joe Biden was giving away money to everyone, to our allies, to our enemies, and Kamala Harris, and also Barack Hussein Obama? By the way, చెప్పడం మర్చిపోయానండి, ఆ $1 million గివ్ అవే ఇచ్చాడు చూసారా ఇద్దరికి, దట్ ఈస్ ఇల్లీగల్. విస్కాన్సిన్ అటార్నీ జనరల్, హీఈస్ సూయింగ్ Elon Musk
because it's illegal and it is punishable by imprisonments, etc., etc. సిటిజన్స్ యునైటెడ్ అనే ఒక డెసిషన్ సుప్రీంకోర్టు వల్ల ఎక్కువ మనీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విపరీతంగా ఎలక్షన్లో కుమించడం చేస్తున్నారు గత 10 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా. ఇలాన్ మస్క్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో ఇట్లాగే $1 million గివ్ అవేస్ ఇచ్చాడు. హీ గాట్ అవే విత్ ఇట్. ఇప్పుడు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్లో అతను ఎవరు ఇన్వెస్టిగేట్ చేయరు. అటార్నీ జనరల్ పామ్ బ్యాండీ, షీఈ్ నాట్ గోయింగ్ టు ఇన్వెస్టిగేట్ హిమ్. కానీ స్టేట్ లెవెల్లో విస్కాన్సిన్ స్టేట్లో అతను ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, చేస్తున్నారు. సో హీ కుడ్ బి ఇన్ ట్రబుల్ ఫర్ దాట్. బై ద వే, ఐ హ్యాడ్ టూ మచ్ ఫన్ మేకింగ్ దిస్ వీడియో అండి. యూ కుడ్ సీ దట్ ఐ వాజ్ లాఫింగ్ ఆల్ ద వే. ఫ్యూచర్లో ఎప్పుడన్నా చూసి నవ్వుకుంటే అనుకుంటుందని చాలా వరకు ఎడిట్ చేయలేదు దాన్ని. మరొకసారి మరో వీడియోలో కలిసిన వరకు